తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు. ఎల్బీ నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు, భర్తనేం పుల్లు తాగితే డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్న మేమిద్దరం పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడన్నా, తాగి తాగి సస్తట్టుండన్నా, మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ అంకుల్ చర్చికి రా అంకుల్, యేసుప్రభుని నమ్ముకో అంకుల్, తాగుడు మానేసి అంకుల్, ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి, ఫోరా దేవుళ్ళాడు గివుళ్ళాడు, ఫోరా దేవుళ్ళాడు గివ్ ఇట్లా బెదిరించేది. నన్ను ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది. మూతి ఇట్లా వంకర పోయింది, పెడక పోయింది, ఇట్లా ఇట్లా పోయింది మూతి. రెండు చేతులేమి ఇట్లా పోయినాయి, కాళ్ళు ఇట్లా పోయినాయి, కాళ్ళు ఇట్లా పోయినాయి. ఇప్పుడు వస్తుండు చర్చికి, నేను చర్చికి మాటలు సరిగా రాక తొత్తర మాట్లాడు, అత్త అక్కడికి అత్త అత్త ఏదైనా నమ్ముకుంటున్నాను, గొప్ప కార్యం చెయ్యాల దేవుడు, నన్ను తట్టపరచాలి. ఇప్పుడు కొడుతున్న సప్పట్టు ఇట్లా ఎట్లా, ఇప్పుడు ఇట్లా కొడుతుండ. ఇప్పుడు అంటే తాగి 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 నరాలన్నీ చచ్చుపడ్డాక లివర్ మొత్తం పాడైనాక వస్తా వస్తా గుడికి వస్తా, నమ్ముకుంటా దేవుని ఎప్పుడు నమ్ముకుంటానంట? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు. కొంతమంది మందిరానికి రావంటే రారు, వస్తారా? కట్ల పామన్నా గర్వాలి, కట్ల పామన్నా, క్యాన్సర్ రోగం అన్నా, కడుపులో ముడిగేళ్ళ గడ్డ అన్నా, స్వామన్నా, ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది. మీరు ఉసూరు మంట గుసురు అనుకో, నాకు నడిపింపు ఉండదు. బట్ట షాపుల బొమ్మల్లాగా, షోప్ కేసుల బొమ్మల్లాగా కూర్చోకండి. నేను కొన్ని మాటలు వదిలిపెడతా, మీరు మాట్లాడాలని. నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి. హైదరాబాద్లో కొన్ని బట్ట షాపులో బొమ్మలు పెడతారు. కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు బట్ట షాప్ కూడా కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలాగా ఎంటికలు వచ్చి దొండపండ్లాగా లిఫ్ట్కి వేసి కనుబొమ్మలు సన్నగా వేసి ఇట్లా పెడతారు. కదలది అట్లుండకండి. మీరు కదలండి, మెదలండి, స్పందిస్తుర్రు, ఇంకొంచెం స్పందించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది, నిప్పులు మండుతున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్ని మండుతుంది. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిళ్ళతో నీళ్ళు వేయకండి తల్లు. నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు. బొగ్గులు వేస్తే ఏమవుతుంది? మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిందెలతో నీళ్ళు వేయకండి తల్లు. బస్ స్టాండ్లో బ్యాగులు ఓడగొట్టుకుంటారు కదా, నా బ్యాగ్ ఎవడో ఎత్తుకపోయింటారో మొదటి నష్టపోవడం అన్నట్టు కూర్చోకండి. మీరు కొంచెం చురుగ్గా ఉండండి. దేవునికి స్తోత్రం. నాటుకోళ్ళ బయలుకోళ్ళ, నాటుకోడికి ఏమొస్తాయి? శ్రమలతో కుస్తీ పట్టాలంట, శ్రమలతో పోరాడాలి, శ్రమలకు ఎదురు తిరగాలి. కుస్తీ పట్టాలంటే ఓళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు, పంచాయతీ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది, రోగమన్న శ్రమలు వస్తున్నాయి, ఆర్థికంగా శ్రమలు వస్తున్నాయి, కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి, రోగాలన్న శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్కి ఏడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా రా చూసుకుందాం, నువ్వన్ను ఉండాలి. రోగమా దా, నువ్వన్ను ఉండాలి. నిందే దా, ఇట్లా దా దా. దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి. క్రైస్తవుని బలం ఏందండి? మన కన్నీళ్ళే మనకు బలం. సముద్రమైన ఎండిపోతుందంట, కానీ మనము దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట. మన బలం ఏందండి? మన కన్నీళ్ళే. మనం దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి, మోకాళ్ళతో కుస్తీ పట్టాలి, ప్రార్థనతో కుస్తీ పట్టాలి. 3 విషయాలు చెప్పండి. దేంతో కుస్తీ పట్టాలి? ఇంకా దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో. అక్క శ్రమలు వస్తున్నాయంటే నేను దేవుడు దీవించబోతుండు. శ్రమలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు. ఓ పాట దేవుని మేము పడదాము. టైం చాలా అయిపోతా ఉంది. నేను 10 వదిలిపెడతా.
నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. 18 గంటలు స్పృహ కోల్పోయి హాస్పిటల్‌లో పడున్నాను. మరి పాల్చందర్ కూడా మా ఇంటికొచ్చి చూసిండు. చచ్చిపోయాను బ్రతికినా. దేవునికి నాతో పనుంది గాబట్టే మరొకసారి దేవుడు నన్ను బ్రతికించిండు. లేపోతే ఇదివరకు నా బొంద మీద చెట్లు మొలుచు. మళ్ళొకసారి ఇది ఇప్పటికి 4 సార్లు దేవుడు తంపించిండు. నన్ను బ్రతికించిండు. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పనీకి ప్రయత్నం చేస్తా. ఇంకొంచెం పెందలకాడ ఇచ్చింటే మంచిగుండు. మీరు దూరం దూరం నుంచి వచ్చారు గదా! దేవునికి స్తోత్రం.